విచ్చేసిన పెద్దలందరికీ, జనరల్ కృష్ణ గారు, బ్రిగేడియర్ వెంకటరెడ్డి గారు, అలాగే మిత్రులందరికీ, అలాగే ప్రత్యేకించి పార్టిసిపేట్ చేసిన 10th క్లాస్ బాయ్స్ కి, గర్ల్స్ కి గట్టిగా కొట్టుకొని చెప్పండి మీద మీరు. అలాగే జనరల్ గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ, ప్రత్యేకించి ఈ రోజు ప్రైజులు గెలిచిన 1st, 2nd, 3rd వాళ్ళందరికీ కూడా మన టీబీఆర్ డిఫెన్స్ అకాడమీ సైనిక్ స్కూల్ జూనియర్ కలిపి చేసిన ఆర్థిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పలు కొట్టచ్చు ఇంకోసారి అందరికీ కూడా. ఈ కార్యక్రమం ఎక్కువసేపు ఉండదు. ఎవరైతే విజేతలున్నో వాళ్ళకి బహుమతులు, అలాగే 71 యుద్ధంలో కానీ లేదా మా మాజీ సైనికులు కొంతమందికి సన్మానం కార్యక్రమం ఉంటుంది. సో స్టాండింగ్ లో అయిపోతుంది ఏమనుకోవద్దు, ఎందుకంటే మనం కార్యక్రమం తొందరగా ముగించాలి కాబట్టి. అందుకనే సో ఇంటర్తో పాటు మనం ఎంపీసీతో పాటు ఐఐటితో పాటు ఎన్డీఏ కాన్సెప్ట్ తో ఈ గ్రౌండ్ ని అన్ని రకాల ఆటలతోటి, ఆటల పోటీలు, స్పోర్ట్స్ ప్రాంతాన్ని నుంచి, తాడేపల్లిగూడెం ప్రాంతాన్ని నుంచి ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో, ఇండియన్ నేవీలో మన పిల్లలు ఒక అధికారులకు ఆఫీసర్స్ గా తయారు చేయాలనే సంకల్పంతో మన డిఫెన్స్ అకాడమీ పెట్టడం జరిగింది. దానికి సహకరిస్తున్న అందరూ ఆఫీసర్స్ కానీ, మిత్రులందరికీ, మన రాజకీయవేత్తలకి, మా మాజీ సైనిక సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సార్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ ఏ గ్రాండ్ సక్సెస్. లెట్స్ ఆల్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ది విజిటింగ్ ఆఫీసర్స్ అండ్ వెల్ విషర్స్. వెల్ఫేర్ సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు బ్రిగేడియర్ వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం సార్.
సర్వప్రథం కంగ్రాచులేషన్స్ టు టీబీఆర్ గారు, ది అన్స్టాపబుల్ అండ్ టీబీఆర్ స్కూల్. మన స్టాఫ్ కూడాను ఇంత చక్కగా మన కార్గిల్ వార్డు కానీ అలాగే 1971 వార్ హీరోస్ని కూడా సత్కరించారు. మాజీ సైనికుల తరపు నుండి, మిలిటరీ కమ్యూనిటీ నుండి మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మనము మాకు మిలిటరీలో ఒక సుబేదార్ మేజర్ ఉండేవారు ఎన్డీఏలో. 1500 మంది నుంచున్నప్పుడు ఆయన ఏమనేవారంటే, యుక్త వయసులో, అంటే తెలుగులో చెప్తున్నాను, యుక్త వయసులో మన ఈ బాడీని, మెషిన్ మనం ఎంత రగడ చేస్తే మనం వృద్ధాప్యంలో మనకంత సుఖం ఇస్తుందని. ఇప్పుడు కనుక మనం దీన్ని సుఖపెడితే వృద్ధాప్యంలో మనకంత కష్టం ఇస్తుంది. సో ఈ పరిసరాల్లో ఇంత చక్కగా ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసి టీబీఆర్ గారు ఇలాంటి ఎన్డీఏకి అండ్ ఆల్రౌండ్ ఎడ్యుకేషన్ కోసం ఇలా ఆర్గనైజ్ చేయడం చాలా మంచిది. అత్యంత ప్రశంసనీయం మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీను. ఇక్కడ ఉన్న ప్రజానికానికి, విశాఖపట్నం నుండి కూడా వచ్చారు, ఈ దరిదాపుల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక ఆదర్శంగా తీసుకొని ఇలాంటి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలని, ఆల్రౌండ్ డెవలప్మెంట్తో మన ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్, మన పిల్లలను వికసించేట్లుగా, తీర్చిదిద్దేట్లుగా ఇలాంటి ఆర్గనైజేషన్స్ రావాలని టీబీఆర్ గారు వాళ్ళ సంస్థ ఏ ఎయిమ్ తోటైతే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారో, మీరు ఎయిమ్స్ అన్ని చక్కగా త్వరలో కొంతమందిని ఎన్డీఏకి కూడా పంపిస్తారని హోప్ చేస్తున్నాము. అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us here from the ex-military fraternity, we pray the Almighty that all of you, the TBR organization and all the children here may be blessed by the Almighty with the choicest of blessings. God bless. Thank you. మీ అందరూ చాలా జోష్తో పార్టిసిపేట్ చేశారు. అందుకని కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ హూ పార్టిసిపేటెడ్ అండ్ ద విన్నర్స్. ఇక కీప్ అప్ ద జోష్, keep up those good qualities, be a good human being, be a good Indian. All the best, do well in life, be positive. ये जिंदगी है कौम की, तो कौम पे लुटाए जा, कदम कदम बढ़ाए जा, खुशी के
गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा। फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर, जो से वतन बढ़ाए जा। तू शेर हिंद आगे बढ़, मरने से फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर, जो से वतन बढ़ाए जा। कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा। हमें निशान संभाल के, लाल किले पे गाड़ के, लहराए जा लहराए जा। चलो दिली पुकार के, हमें निशान संभाल के, लाल किले पे गाड़ के, लहराए जा लहराए जा। कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा। कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा। కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. చెడు జరగని పగ పెరగని బెదరని సైనికుడు. అగు పెరుగని రక్షణ బలి చెదరని ముని సైనికుడు. మన ఆయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు. ఒకటే ఒకడు వాడే సైనికుడు. నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. నీకెవ్వరు ఎనలేని జ్ఞానానికి నువ్వే మారువేరు.
नन्ही सी हंसी भोली सी खुशी फूलों सी वो बाहें भूल गए जब देश ने दी आवाज हमें हम घर की राहें भूल गए राख हुआ तो क्या हुआ, मैं धुआं तो क्या, सरहद पे पहरा दूंगा बन के पवन। దయచేసి గారికి కూడా కూర్చోవలసిన ప్రార్థన. సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. In Thane-Pallandam, NIT AP, now we are going to start the program by calling all the distinguished guests onto the stage. Now I would like to call upon our local MLA Garu, Polisetti Srinivas Garu, being the very big round of applause. వంగలపూడి అనిత గారు కూడా వేదిక మీద రావాల్సిన కోసం గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజేసిన ఇచ్చి సత్కరిస్తారు.
ఎక్స్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మన సోము వీరరాజు కూడా గట్టిగా కరపడాల మధ్యలో ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా డైరెక్టర్ Sunny Welfare కూడా ఇట్ కమ్స్ అండర్ హోమ్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ నెక్స్ట్ ఆ టైంలో కూడా మిలిటరీలో సేవ చేసి అత్యంత అరుదైన మన లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి చేరుకున్న లెఫ్టినెంట్ జనరల్ కేజీ కృష్ణ గారు పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్. సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. We are deeply so proud of him. He is the only lieutenant general in our state. The highest rank reached up to director general. War during that time. So Major General B.B. Rao garu, Param Visishta Seva Medal, Visishta Seva Medal. Welcome sir. Varu native places Kadagu, but the present is settled in Hyderabad. ఇంకొక విశిష్టత ఏంటంటే మిలిటరీ వెళ్ళాలంటే భయపడతారు. మన జనరల్ గా ఇద్దరు పిల్లలు కూడా ఆర్మీలో మేజర్ గా లెఫ్టినెంట్ కర్నల్ కూడా పనిచేస్తున్నారు. గిరిజన బీక్రమ్ మొత్తం ఫ్యామిలీ అంతా మేడం అనిత మేడం గారి చేతుల మీదుగా అనిత మేడం గారితో కలిపి సో ఎలా విత్ మేడం సార్. ఆయన ప్రత్యక్షంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పనిచేస్తూ కార్గిల్ కొండల మీద యుద్ధానికి ఆయన యుద్ధోమానాన్ని శత్రు సైన్యాన్ని చెండాడిన వింగ్ కమాండర్ Rakesh Kumar Singh garu. I would like to call upon him to come onto the dais, sir. So he is one of the Kargil heroes. They give a big round of applause. Welcome, sir. తాతాజీ గారు అలాగే ఇంకొక తాతాజీ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బీజేపీ నాని తాతాజీ గారు కూడా రావాల్సిన కోరుతున్నాం. వారికి మేడం గారి చేతి ద్వారా శివ సత్కారం అందించవలసిన కోరుతున్నాను. Mahavir Chakra from Telugu state, that is Major
Padmapani Acharya. He fought bravely in the war, Kargil war, braving the bullets of the enemies, and laid down his life and achieved the target given to him by leading his troops, and thereby felicitate a grand success for our Bharat Mata. So అలాంటి మేజర్ పద్మపాణి ఆచార్య గారి సతీమణి చారులత గారు కూడా వేదిక మీద రావాలని చెప్పి ఆహ్వానం. వారికి మన మేడం గారు, హోమ్ మినిస్టర్ గారు చిరు సత్కారం చేస్తారు. The only serving soldier out of 20 lakh soldiers in India, that is Subedar Major Sanjay Kumar, Param Green Chakra. Bharat Mata ki, Bharat Mata ki, Bharat Mata ki. మేడం గారి చేతుల మీదుగా, మన మంత్రి గారి చేతుల మీదుగా, మన బొత్స శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే వీరరాజు అందరూ కలిపి ఇవ్వాలని ప్రార్థన. సో మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న గౌరవనీయులు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా వారి యొక్క సందేశాన్ని ఈ సందర్భంగా ఇస్తారు. అందరికీ నమస్కారం. ఒక భారతదేశ పౌరుడిగా గర్వపడే ఒక మంచి రోజు ఈరోజు. కార్గిల్ విజయ రజత్ జయంతి మహోత్సవంలో పాల్గొనడమే కాకుండా సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ గారిని ప్రత్యక్షంగా చూడడమే కాకుండా ఆయన గౌరవించుకునే ఒక మంచి అవకాశం ఇచ్చిన మా భోగేశ్వర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసేటప్పుడు నేను జనరల్ గా మామూలు కార్యక్రమం అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత, ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత, ఈ బుల్లి సైనికులందరినీ కూడా చూసిన తర్వాత నిజంగా నాలో ఒక ఉత్సాహం కాకుండా ఒక దేశం మీద దేశభక్తి పిల్లల స్థాయి నుంచి కనుక ముందుకెళ్తే ఈ దేశ రక్షణలో వాళ్ళు ఎలా పాల్పంచుకుంటారో ప్రత్యక్షంగా చూపించిన మా భోగేశ్వరరావు గారికి మరొకసారి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మీ అందరి నాయకుడు, మీ అభిమాన నాయకులు ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పెద్దలు మన తాడేపల్లిగూడెం ఉంగుటూరు ఎమ్మెల్యే గారు ధర్మరాజ్ గారికి, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ సోమవీరాజ్ గారికి, వేదిక ఇచ్చిన పెద్దలకి, అదేవిధంగా మా సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారికి, అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన చంద్రలేఖ గారికి, చారులత గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని, ఆవిడకి మనందరం కూడా ఎప్పటికీ కూడా రుణపడి ఉండే పరిస్థితి ఈరోజు మనందరికీ తెలుసు. ఎందుకంటే కుటుంబాన్ని పోగొట్టుకుని, కుటుంబ పెద్దను పోగొట్టుకుని ఈరోజు దేశం గురించి కుటుంబ పెద్దను త్యాగం చేసిన ఆ వీర వనితకి మరొకసారి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనందరికీ తెలుసు ఆగస్ట్ 15 జనవరి 26 ఈ రెండే మనందరికీ కూడా బాగా గుర్తుండే టైంలు. ఆగస్ట్ 15 అంటే స్వతంత్ర దినోత్సవం, జనవరి 26 అంటే రిపబ్లిక్ దినోత్సవం. ఈ రెండు దినోత్సవాలు కూడా చాలా మంది స్కూల్స్ లో కూడా ఏంటంటే దాని వెనకాతలు ఉన్న కథ, దాన్ని రక్షించుకోవడానికి మనం పడే తపన, ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ చాక్లెట్లు తినే పండగ చాలా మంది మార్చేసే పరిస్థితి. కానీ ఈ రోజు పరిస్థితి, నేను ఈ రోజు మీ స్కూల్ చూసిన తర్వాత నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది. ఈరోజు ఇంతమంది పిల్లల్ని భావి భారత సైనికులుగా తీర్చిదిద్దే క్రమంలో ముందున్నందుకు మీ అందరికీ కూడా ఒక్కసారి నేను సెల్యూట్ చేయాలి. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. ఎందుకంటే ఈ సైనికులు అనేసరికి మనందరికీ కూడా ఒక మంచి గౌరవం. భారతదేశంలోని మనందరం కూడా ఈ రోజు
ప్రశాంతంగా నిద్రపోయి మార్నింగ్ లేచి మన కార్యక్రమాలన్నీ చూసుకొని మన మొబైల్స్ లో ఆడుకుంటాం, బయట ఆడుకుంటాం, ఫేస్బుక్ చూసుకుంటాం, ఇన్స్టా చూసుకుంటాం, అన్ని రకాల వ్యవహారాలు మనం అన్ని చేసుకుంటా ఉంటే మన గురించి 24 గంటలు దేశ పరిసర ప్రాంతాల్లో సరిహద్దుల్లో తిండి తిప్పులు లేకుండా కుటుంబాన్ని వదులుకొని భార్య పిల్లల్ని వదులుకొని తల్లిదండ్రులకి దూరంగా ఒక పూట తిని ఒక పూట తినక చలిలోని ఎండలోని ఎడారులోని అడవుల్లోని పురుగులు కుడుతున్నా సైతం తిండి లేకపోయినా కూడా మనందరి గురించి కాపాడుతున్న ఆ జవాన్లందరికీ కూడా ఈ రకంగా మనం అందరూ కూడా సైల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు చాలా మందికి తెలియాలి. ఈ రోజు పోలీస్ అనేసరికో లేకపోతే జవాన్ అనేసరికో ఏంటో పోలీసే కదా జవానే కదా అనుకుంటాం, కానీ వాళ్ళు చేసే సేవ, వాళ్ళు చేసే త్యాగం, ఇలాంటి వాళ్ళని మన వేదిక మీద చూస్తేనే కానీ మనకు అర్థం కాదు. ఇందాకే మనందరికీ చెప్పారు మన సుబేదార్ గారి గురించి. ఆయన ఈరోజు పరమవీర చక్ర అవార్డు తీసుకున్న తర్వాత కూడా ఆయన ఎంత సేవ చేస్తే అవార్డు వరకు వచ్చారు. నిజంగా ఈరోజు దేశం గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటది. ఇక్కడే ఒక గ్రామం కూడా ఉందన్నారు, మిలిటరీ మాధవరం. ఆ గ్రామం కూడా ఒకసారి నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్నా. మా సైనిక డైరెక్టర్ గారు కూడా ఒకరోజు ఆర్గనైజ్ చేస్తే డెఫినెట్ గా నేను ఆ ఊర్లో కూడా వస్తా. ఎందుకంటే అక్కడ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి, అక్కడ ఉన్న వాళ్ళ భార్యలకి, వాళ్ళ పిల్లలకి కూడా మనందరం కూడా గౌరవించుకునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఈ రోజు కొడుకు బయటికి వెళ్తే చిన్న దెబ్బ తగులుతాదేమో, బండొద్దు కారు కొంటారులే అనుకునే తల్లిదండ్రులు. అది కూడా కారు ఇచ్చినా కూడా నెమ్మదిగా నడపరా, ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు, వెళ్ళిన తర్వాత ఒక 10 ఫోన్లు చేస్తాం పిల్లోడి ఇంటికి వచ్చేంత వరకు కూడా. అలాంటిది మన పిల్లల్ని యుద్ధానికి పంపించే క్రమంలో సైనికులుగా తీర్చిదిద్దించే ఆ తల్లిదండ్రులకి ఎంత ధైర్యం కావాలి, ఎంత దేశభక్తి ఉండాలో మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు మీరందరూ చేస్తుంది నిజంగా ఒక మంచి సేవ. మీరందరూ కూడా పిల్లలందరూ కూడా ఈ రోజు ముందుకు వచ్చి ఈ సైనికులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మీరందరూ కూడా పనిచేయడం నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. సైనిక్ వెల్ఫేర్ తరఫున గవర్నమెంట్ కి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చున్నారండి. మనకి మెయిన్ ఏంటంటే సైనిక్ వెల్ఫేర్ కి సంబంధించి జవాన్లకు ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. డెఫినెట్ గా కార్పొరేషన్ విషయం సీఎం గారితో మాట్లాడి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి మేము తీసుకుంటాం. అదేవిధంగా ఈ రోజు 30 నుంచి 35 సంవత్సరాల లోపే చాలా మంది రిటైర్ అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని కూడా రిజర్వేషన్ పరిస్థితి 2% ఉంది ఈ రోజు రిజర్వేషన్. దాన్ని కొంచెం పెంచడానికి కూడా మన సైనిక్ వెల్ఫేర్ వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. కంపల్సరీగా దీన్ని కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లి సైనికులందరికీ కూడా మంచి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అదేవిధంగా జిల్లాలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా మనందరికీ తెలుసు సైనిక్ విశ్రాంతి భవనాల నిర్మాణం, ఇందాకే పెద్దలు మన ఎమ్మెల్యేగా చెప్పారు, ఒక క్యాంటీన్ నిర్మాణం, ఇవన్నీ కూడా కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనకి. ఈ రోజు నేను ఎందుకంటే అంటాను, ప్రతి తల్లిదండ్రులకి నేను చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తానండి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పోలీస్ అయినా, దేశం కోసం కష్టపడుతున్న జవాన్లైనా, ఎవరినైనా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనది. ఆ గౌరవించుకోవాల్సిన చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు గౌరవించాలి, గురువుని గౌరవించాలని చెప్పడంతో పాటు దేశ రక్షక భటులను కూడా గౌరవించాలి అని చెప్పే పరిస్థితి ప్రతి తల్లిదండ్రులని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఈ రోజు ఆగస్ట్ 15 దగ్గరలో ఉన్నప్పుడే ఈ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడంలో మీరు బాధ్యత తీసుకున్నందుకు ప్రత్యేకంగా మన టీవీఆర్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటానండి. జై హింద్. మన మిత్రులందరికీ ఒకసారి మాధవ మిత్రులు, ఈ ప్రెసిడెంట్ మాధవ ప్రెసిడెంట్ గారు सारे मारवाड़ के गांव के लोग हैं, एक्स सर्विसमैन।
మాతరం, వందే మాతరం, వందే మాతరం. సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ పిసి గారికి, సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ గారికి, సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఒకసారి యుద్ధంలో పాల్గొని గాయాలు కానీ లేదంటే మార్పిస్ గారైన కొంతమందికి మన అనురాధ మేడం గారు కూడా స్టేజ్ మీద రావకూడదు. అనురాధ మేడం గారు సార్జెంట్ రవిప్రసాద్ గారి సతీమణి, వాయుసేన మేడం గ్రహీత అనురాధ మేడం గారిని వేదిక రావాలని కోరుతున్నాం. సన్మానం ఉంది, చిన్న చిరు సత్కారం. వారిని 1 by 1 పిలుస్తారు, రావాల్సిందిగా కోరుతూ ఉన్నారు. నాయక్ బిఎస్ రెడ్డి సావనం, వాల్ డిజేబుల్. రెడ్డి సావనం గారు వచ్చేదా? ఓకే. అలాగే గన్నర్ తొప్పు నీలాచలం గారు, నీలాచలం గారు వాల్ డిజేబుల్ వచ్చేదా? రండి రండి ప్లీజ్ మేడం.
वाहिगुरु मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है अर्ज़ ये दीवाने की जहाँ भोर सुहानी देखी एक रोज वही मेरी शाम हो कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना जिक्र में शामिल मेरा नाम हो ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा चल तेरा रहे माँ रंग बिरंगा ऊंचा आसमां से तेरा तिरंगा जीने की इजाजत दे दे या हुक्म शहादत दे दे मंजूर हमें जो भी तू चुने रेशम का हो मधुशाला या कफन सिपाही वाला ओढ़ेंगे हम जो भी तू बुने ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा कांधे पे सूरज टिका के चला तू हाथों में भर के चला बिजलियां कांधे पे सूरज टिका के चला तू हाथों में भर के चला बिजलियां तूफान भी सोचे जिद तेरी कैसी ऐसा जुनू है किसी में कहा बहता चला तू उड़ता चला तू जैसे उड़े बेधड़क आंधिया बहता चला तू उड़ता चला तू जैसे उड़े आंधिया मंजर है ये नया मंजर नया मंजर है ये नया के उड़ रही है बेधड़क सी आंधियां मंजर है ये नया मंजर नया मंजर है ये नया के उड़ रही है बेधड़क सी आंधियां भारत माता की जय भारत माता की जय भारत माता की जय मातरम वंदे वंदे माता की जय भारत माता की
ఓకే, సో అంటే సార్ అయిపోయింది. ఇప్పుడు మీ స్పీచ్ ఇచ్చి కన్క్లూజన్ లో దానికి రావాలంటే నేను వచ్చి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయి ప్రత్యేకంగా మన కోసం ఈరోజు రావడం చాలా అదృష్టం. గట్టిగా చెప్పడం ఉండి మన వరం గారికి జైలు తెలియదు గట్టిగా. అలాగే సార్ బీజేపీ కార్పొరేషన్ ఫోటో దిగొచ్చు. ఫోటో ముందుగా కూడా ఒక ఆయన చిన్న మెసేజ్ ఇస్తారు వారికి విజయ సందర్భంగా. అందరికీ నమస్కారం. రోజునే మిత్రులు కార్గిల్ దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ముందుగా అందరూ మన్నించాలి. టీబీఆర్ గారు నన్ను 12:30 కల్లా రమ్మని చెప్పారు. కానీ నా ప్రయాణం అంతా గందరగోళంగా ఉంది. అసలు ఎక్కడి నుంచి వస్తానో, ఎలా వస్తానో, ఏ టైంకి వస్తానో తెలియనటువంటి పరిస్థితి. నన్ను ఉదయం ఢిల్లీ నుంచి వచ్చి నేను మధ్యాహ్నం వెళ్ళి ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. గత 22 రోజుల నుంచి కూడా నేను నియోజకవర్గంలో లేను. పార్లమెంట్ సమావేశాల కారణంగా 2వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 12వ తారీఖు సమావేశానికి హైదరాబాద్లో కూడా నా తండ్రి గారు ఐసీయూలో ఉన్నారు, ఏసీలో. సో ప్రతిరోజు హైదరాబాద్ నుంచి ఢిల్లీ డైలీ సర్వీస్ అయిపోయింది. అటు పార్లమెంట్ సమావేశాలు, ఇటు హైదరాబాద్ హాస్పిటల్. సో ఆ విధంగా నేను 22 రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉండి పార్లమెంట్ సమావేశాలు పూర్తి చేసుకుని నేను వచ్చి మళ్ళీ రాత్రి ఢిల్లీ వెళ్ళాల్సిన పని ఉంది. మళ్ళీ వేళ టీడీఆర్ గారి కార్యక్రమం కోసం రావాలి. ఇటు పరిస్థితుల్లో టీడీఆర్ గారు రెగ్యులర్గా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, సమాజంలో చైతన్యం తీసుకునేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం అనేది వారు తరచూ చేస్తూ ఉంటారు. సమాజాన్ని చైతన్యపరచాలనేటువంటి ఆలోచనతో, భావంతో పనిచేస్తాం. ఈ విధంగా అమరవీరుని సత్కరించడం కానీ, ఇటీవల కాలంలో సైనిక్ స్కూల్ని ఇక్కడ ప్రారంభించడం కానీ, దాన్ని రాబోయేటువంటి రోజుల్లో మరింతగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి విషయాన్ని నాతో కూడా ఆయన చాలా ఆలోచించడం జరిగింది. ఆయన చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అందుకోసం, అలవాటు కోసం కాకుండా సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం. అనేక లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అదేవిధంగా కల్చర్కి సంబంధించినటువంటి విషయాల్లో ఒక శ్రీరామనవమి లేకపోతే వినాయక చవితి కల్చర్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. నేను చాలాసార్లు వారు నిర్వహించినటువంటి కార్యక్రమాలకి వారు కానీ, వారి శ్రీమతి కానీ, వారి అబ్బాయి కానీ ఇప్పుడు కూడా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం ఆలోచించకుండా మనం కష్టపడి సంపాదించుకున్న దానిలో సమాజం కోసం ఎంతో కొంత ఖర్చు పెట్టాలి, సమాజాన్ని చైతన్యపరచాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వ్యక్తి టీబీఆర్ గారు. దానివేళ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా ఏదైతే ఒక పద్మవీర చక్ర అవార్డుని, అత్యున్నత పురస్కారం, వారిని మన ప్రాంతానికి తీసుకొచ్చి సన్మానించడం అంటే అది కేవలం టీబీఆర్ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ ఆయన పద్మవీర చక్ర అవార్డుని మీరు అందరూ చూసుంటారు. ఇప్పుడు కూడా ఆయన్ని మనం సత్కరించాం. మరి అదేవిధంగా మేడం చారులత గారు, ఆయన పేరు మనందరూ ఎన్నో, మేజర్ పద్మపల్లి ఆచార్య గారు అనేటువంటి పేరు మనకు గుర్తుంది. ఆయనకి మహావీర చక్ర అవార్డు ఇచ్చారు. యుద్ధంలో వీరమరణం పొందితే ఆయనకి మహావీర చక్ర ఇస్తే వారి శ్రీమతి మన సోదరైనటువంటి
చారులత గారిని తీసుకొచ్చి కూడా ఇక్కడ సత్కరించడం అనేది మరి దేశం కోసం అసువులు పాటించి అమరులైనటువంటి మన సైనికుల్ని మనందరూ కూడా స్మరించుకోవడం అనేటువంటి విషయాన్ని మనందరి యొక్క కనీస ధర్మం, బాధ్యత. కాబట్టి అలాగే చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, అదేవిధంగా వీరి ఆహ్వానించి మన్నించి వచ్చినటువంటి సంజయ్ కుమార్ గారికి కానీ, మేడం చారులత గారికి కానీ, మరి మనందరం కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా వాసులుగా మరి మనందరం కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. भाषा में जवाब दिया। युद्ध कर शमशीर से दुश्मन पे वार कर, हौसलों को चीर के टुकड़े हजार कर, नाच खेल मौत का जीत की धुन बना, जीत का गुमान कर, प्रहार कर, देश पर प्रहार है, गुमान कर, घमंड कर, प्रचंड कर, तांडव सा युद्ध कर भयंकर। सबको दिल से जीत के यो चलो, कमंड की पुकार है, डरो ना डरो, दल दल में लहोगे बढ़ चलो, कमंड ही